రైట్ సత్యం గారు. రాహుల్ గారు, తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? బీజేపీ వాదన ఏంటంటే రామచంద్ర గారి వ్యాఖ్యలు విన్నారుగా, రైట్, ఒకటే అన్నారు, బీసీలను బీజేపీకి దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరేం లేదు. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఇందాక నేను అన్నట్టు రఘునందర్ గారి వ్యాఖ్యలు కావచ్చు, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? రాహుల్ గారి వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు ఇందాక. సో ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీకి కులగన చేయడం, తెలంగాణలో వేయడం బీజేపీకి ఇష్టం లేదని స్పష్టంగా చూస్తారు. తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, యావత్ భారతదేశానికి కూడా అర్థమవుతుంది. దీన్ని జోక్యం చేసుకొని బీజేపీ నాయకులు దీన్ని కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మేము అవన్నీ పట్టించుకోకుండా మేము ముందుకు పోవాలని చెప్పి ఒకటే అంటే వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గారు, ఇప్పుడు ప్రజల్లో పెట్టచ్చు కదా, ఎంత కులగండ జరిగింది సర్వే అంతా ప్రజల్లో పెట్టి నెలలు వేస్ట్ చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు, బయట జనాల్లో పెట్టారు. సార్, పార్లమెంట్ లో మోడీ గారు ఒప్పుకున్నాక, పార్లమెంట్ లో బిల్లు ఆమోదించినాక తప్పకుండా ప్రజల్లో పెడతాము. మేము ఏ సర్వే చేసినామో వాళ్ళకి మోకాల మీద కొట్టినట్టు చూపిస్తాము. వాళ్ళు అంటారు కదా, మీరు ఇందాక చెప్పారు కదా, ఇది కుటుంబ సర్వే చేసారు అని చెప్పి దీంట్లో జోక్యం తీసుకుంటారు. 1,00,000 మంది ఎంప్లాయీలను పెట్టి సర్వే చేయించారు. అది తెలుసా బీజేపీ నాయకులకి? ఎవరికి తెలియదు. ఇందులో ఏ క్యాస్ట్ సెన్స్ అనేది ఏం చేసిరు వాళ్ళకి తెలియదు. అసలు బీసీల కోసం ఏ లెక్కగా ఎట్లా తీసుకొచ్చారో ఆ ప్రాసెస్ తెలియదు. ప్రాసెస్ తెలియని వాళ్ళతో, సబ్జెక్ట్ లేని వాళ్ళతో మనము వాళ్ళ మాటలు విని మనం నమ్మిపోతున్నాం. వాళ్ళు తెలంగాణ ప్రజలను నమ్మిస్తారు అంతే. ఇది తప్పుదో పట్టిస్తారు. వాళ్ళు చెయ్యరు, చేసేటోళ్ళని కట్టలు పెడతారు. ఇక ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ విడగొట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అవుతుందంటే గోడ మీద పిల్లిలేక వస్తుంది. అసలు బీజేపీ పార్టీకి వచ్చే వరకు కులగానే వేయడం ఇష్టమే లేదు, చేస్తుంది. మనకి బీసీలకు 42% రిజర్వేషన్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కళ్ళకు అద్దుకున్నట్టు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనే కాదు, పార్టీలను విమర్శించుకోవడం కాదు, బీసీలు వెనుకబడుతున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా సార్, తెలంగాణ ప్రజలకైనా బీసీ ప్రజలకైనా ఎవరికైనా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బిగ్ క్లాస్. బీసీలకి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎప్పుడు మద్దతు పలకలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకింది. బీసీలు అంటే బీసీకి బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ట్రెండ్ ని ఫాలో అవ్వడు, ట్రెండ్ ని సెట్ చేస్తాడు. ఇప్పుడు అందరు ట్రెండ్ ని ఫాలో అవుతారు. ఇప్పుడు బీసీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బీసీ కోసం గలం ఇప్పుతారు. రేవంత్ రెడ్డి గారు ఏంది, ట్రెండ్ ని సెట్ చేస్తారు. ట్రెండ్ ని సెట్ చేసారు కాబట్టి ఈ రోజు ట్రెండ్ ఫాలో అవుతారు అందరూ. కానీ మనము బీసీలం వెనుకబడిపోతున్నాం అని చెప్పి, ఇందులో రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను మరోసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మోడీ గారి మీద కూడా మాకు గౌరవం ఉంది. ఎందుకంటే మా ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ లో మీరు ఇస్తారా, మమ్మల్ని కొట్లాట చేయమంటారా అని చెప్పి ఈ వచ్చే నెల 9వ తారీఖు పార్లమెంట్ సమావేశం బీసీలో కోసం ఉన్నది. అందులో గలం విప్పబోతున్నారు. దేశం మొత్తం చూస్తుంది. మర్యాద పూర్వకంగా మేము మోడీ గారిని ఇవ్వమని చెప్తున్నాం. మా వాటా మాకు ఇవ్వమంటున్నాం. బీసీలం నష్టపోతున్నాం మేము అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. బీసీ ఒక ఓసీ బిడ్డనే పోరాటం చేస్తున్నారు, ఎవరు పోరాటం చేస్తున్నారు అని చెప్పి మనం ఇందులో తప్పు పట్టవద్దు. గతంలో కూడా ఎస్సీల కోసం ఇదే అగ్ర నాయకులైనా బీసీలైనా ఎవరైనా మద్దతు పలికిరు. ఎందుకంటే అనగారిన వర్గాలు వెనుకకు పోతున్నాయని చెప్పంటారు. ఈ రోజు బీసీ చాలా ఎస్సీ ఎస్టీల కన్నా కూడా రిజర్వేషన్ తక్కువ ఉన్నది, వెనుకబడిపోతున్నాం. ఎల్లో మనం లావాదేవీలు కాదు, ఏ రాజకీయ ప్రస్థానంలో కానీ ఎందులో మనకు లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, బీసీల కోసం కులగన వేయాలి, సర్వే చేయాలని చెప్పి ఆ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నారు. దాన్ని మీరు అందరు మద్దతు ఉండాలి. మోడీ గారు కూడా దాన్ని భావించాలని చెప్పి, బీసీ బిల్లు ఆమోదించాలని చెప్పి మాది ఒక రిక్వెస్ట్. ఇస్తారా, మర్యాదగా ఇవ్వండి. లేదనుకో, కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి తెలుసు, మోడీ మెడల్ వంచైనా సరే స్పష్టంగా చెప్తున్నాం, బీసీల కోసం పోరాటం చేస్తాం. రైట్ రాహుల్ గారు. అమర్నాథ్ సారంగల్ గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. అమర్నాథ్ గారు, అంటే కులగండకి